ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. రైట్, ఇదే విషయంపై హనుమంతు ముదిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ముదిరాజ్ గారు, వెల్కమ్ టు ద 4 Sides టీవీ అండి. అంటే ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్నది, మీరు ఇంతకుముందు చాలా చొరవ తీసుకొని ఆర్టీసీ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దగ్గరికి నివేదికలు కూడా సమర్పించారు. కానీ ఈరోజు వచ్చే వర్షాకాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక బస్ స్టాండ్లలో మనం కనుక దాన్ని ఆధునీకరణ లేకపోతే దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయకపోతే ఇంకా దారుణంగా తయారైపోతాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? ఈరోజు మీరు ఎలా విశ్లేషిస్తారండి ఈ డిబేట్లో? 4 Sides టీవీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు పడుతున్నట్టు కష్టాలు, ఏదైతే నైట్ అవుట్ కానీ లేకపోతే డే అవుట్లు కానీ ఎక్కడైతే రెస్ట్ రూమ్ ఉంటుందో అక్కడ రెస్ట్ రూమ్ వసతులు ఏ విధంగా ఉంటాయనే దాని మీద ఈరోజు చర్చ పెట్టడం చాలా సంతోషకరం. అయితే ఈ సందర్భంగా గతంలో మరి ఎండి గారు కూడా ఇటు విషయంలో చాలా సార్లు మనం చెప్పడం జరిగినది. ఎందుకంటే ఎంజీబీఎస్ లో కానీ జేబీఎస్ లో కానీ లేకపోతే పటంచెరులో కానీ ఇక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నైట్ రెస్ట్ రూమ్లు ఎవరైతున్నాయో అక్కడ ఎక్కడ కూడా వసతులు బాగలేవని చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వసతులను వాళ్ళు అట్లనే మరి ఓర్చుకుంటూ అనేక ఇబ్బందులు ఓర్చుకుంటూ ఈ 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పడుకోవడం, ఇక్కడ నుంచి కూడా దూర ప్రాంతాల్లోకి అక్కడ విజయవాడ కానీ లేకపోతే భద్రాచలం కానీ ఇక్కడ దూర ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ కూడా పడుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎక్కడ రెస్ట్ అవుట్ ఏదైతే రెస్ట్ రూమ్ ఉంటుందో అంటే వాస్తవంగా అక్కడ నైట్ అవుట్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ఉండి మళ్ళీ మార్నింగ్ వెళ్ళడానికి కానీ లేకపోతే మధ్యాహ్నం వెళ్ళడానికి కానీ ఎక్కడైతే రెస్ట్ ఉందో ఆ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ. కానీ అక్కడ రెస్ట్ తీసుకునే ప్లేసుల్లో మరి మేము గతంలో చాలా సార్లు కూడా చెప్పడం జరిగినది, వీడియోల ద్వారా తెలియజేయడం జరిగినది, మరి కొంత మేరకు అప్పుడు చేయడం జరిగినది. మళ్ళీ వాటిని మళ్ళీ అడగకపోవడంతో మళ్ళీ యథావిధిగా జరగడం జరిగింది. అయితే ఈరోజు దానిపైన మరి ఎండి గారు వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈడీలు మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంలు మరి తప్పకుండా దానిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కష్టపడి పనిచేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు 10, 14 గంటలు, 15 గంటలు, 16 గంటల వరకు కూడా డ్యూటీ చేస్తూ అక్కడ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకునే ప్లేస్ లో కూడా కరెక్ట్ గా లేకపోతే, వసతులు లేకపోతే మరి ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళు మరి ఎందుకు గుర్తించట్లేదంటే ఏదో మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఏదైతే మెయిన్ సిటీలో ఉన్నటువంటి వేరే రెస్ట్ రూమ్లు ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ పరిగిలో వెళ్ళాలంటే కొందరు షాదాలు ఉంటారు, కొంతమంది మామనాలు ఉంటారు, లేకపోతే హైదరాబాద్ ఉంటారు, లేకపోతే ఎక్కడెక్కడ నైట్ అవుట్ ఉంటే అక్కడ ఉంటారు. సో ఆ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇటువంటి పరిస్థితులలో మరి చాలా డిపోలలో కూడా మరి అనేక డిపోలు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అక్కడ వాళ్ళకి వసతులు లేవు. మరి ఇంకోటి బయట రెస్ట్ రూమ్ తీసుకోవాలంటే కూడా మరి వాళ్ళు కూడా రేటు మరి వాస్తవంగా ఆ రేటు ఏదైతే నైట్ అలవెన్సులు పెంచేటువంటి కార్యక్రమంలో మరి అలవెన్సులు తక్కువగా ఉండడం, కనీసం బయట తీసుకొని ఉండడానికి కూడా వీలు లేకపోవడం, మరి ఇటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. జమీల్ గారు, ఇది 97 బస్ డిపోట్స్ ఉన్నాయండి. 97 బస్ డిపోట్స్లో మనం ఒకసారి చూస్తే జోబ్లీ బస్ డిపో కానీ, గాంధీ భవన్, ఎంజీబీఎస్ కానీ ఇలాంటి కొన్ని ఏదైతే చెప్పారో అక్కడ కొన్ని మాత్రమే కొంత సౌకర్యాలతో ఉన్నట్టుగా మనం ఒక నిర్ధారణకుద్దాం. కాకపోతే డ్రైవర్లందరూ ఇప్పుడు ఎవరైతే మనం డ్రైవర్లతో మాట్లాడామో వారు ఏం చెప్తున్నారంటే, సార్ మేము బస్సులలోనే నిద్రపోతున్నాము, రాత్రిపూట ఎప్పుడైనా ప్రమాదాలు జరుగుతున్న సమయంలో కూడా కాలకృత్యాలకు బయటికి వెళ్ళిన సమయంలో కుక్కల బెడద ఉన్నది సార్, అక్కడ ఎక్కడ పోయినా నీళ్ళ సౌకర్యాలు లేవు సార్, ఇవన్నీ వాళ్ళు డ్రైవర్లు చాలా వరకు మనకు కంప్లైంట్ చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వము ఆర్టీసీ మేనేజ్మెంట్ ఎందుకు దీని మీద దృష్టి సారిస్తలేదు సార్? గత ప్రభుత్వం ఒకసారి మనం చూస్తే గత ప్రభుత్వం ఎప్పుడైతే చేయలేదనే కదా మన ప్రభుత్వానికి నమ్మి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా మొత్తం వాళ్ళు సపోర్ట్ చేశారు కదా. చేసినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపట్లేదు సార్? ఇప్పుడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే యూనియన్లు లేకపోవడం. యూనియన్లు ఉంటే ఏమైందంటే ప్రతి నెల మీటింగ్ లేకపోతే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు పోయి యూనియన్ లీడర్లు చూడడం, లేకపోతే యాజమాన్యానికి దృష్టికి తీసుకెళ్లడం, యాజమాన్యము యూనియన్ అన్ని కలిసి ఒక చర్చ చేసి ఆ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా గతంలో ఉండే. ఎప్పుడైతే యూనియన్లు రద్దయినాయో ఈ యొక్క సమస్యలే కాదు అనేక సమస్యల తోటి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సతమతం అవుతా ఉన్నారు. అయితే ఆ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఆర్టీసీని భ్రష్టు పట్టించింది, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను పట్టించుకోలేదు, ఇటువంటి రెస్ట్ రూమ్ల వసతి కూడా కల్పించలేదు. కానీ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా
ఆర్టీసీ బాగైంది, కానీ ఆడ పడుతున్నట్టు ఇబ్బందులు మాత్రం అదే విధంగా ఎందుకున్నాయంటే యూనియన్ లేకపోవడంతో. అందుకే ప్రభుత్వానికి మన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా సార్లు చెప్పడం జరిగినది, మీరు యూనియన్లను ఇవ్వండి. యూనియన్లు ఏమో హక్కులు అడుగుతలేరు, లేకపోతే వాళ్ళు ఆస్తులు అడుగుతలేరు. మా యొక్క సమస్యను పరిష్కరించడానికి మధ్యవర్తిగా ఉండి మా ఏవైతే న్యాయపరంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ దానికి మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలియట్లేదు. మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగినది. మొన్న జరిగినటువంటి సమ్మె నోటీస్ సందర్భంగా కూడా యూనియన్ ఇవ్వాలని అడగడం జరిగినది. అది ఈ పరిధి మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకోవాలని మరి మన ఏదైతే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా తెలియజేయడం జరిగినది. అంటే ఏదేమైనా అడిగేవాడు లేడు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది వాస్తవం. ఇప్పుడు మా దగ్గర ఎంజీబీఎస్ లో 100 మంది అక్కడ ఆర్టీసీ ఉద్యోగులు రెస్ట్ రూమ్ లో పడుకుంటారు. అంటే కండక్టర్లు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, మళ్ళీ జేబీఎస్ లో ఉంటారు, మరి పటంచర్లు ఉంటారు. ఈ విధంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాలలో కూడా రెస్ట్ రూమ్ అంటే ఎక్కడ అవసరం పడుతుందో అక్కడ రెస్ట్ రూమ్ పెట్టిర్రు. కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు పూర్తిగా బాగలేవు. అక్కడ ఎవరికో కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడమో, లేకపోతే ఆడ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ చేయకపోవడం, ఏదో మొత్తానికి అయితే అక్కడ నిధుల కొరత అనేది మాత్రం వాస్తవంగా ఉన్నది. ఇదే ఇంకొక విషయం, ఇప్పుడు ఈ ఆర్టీసీ రెస్టారెంట్లకు డ్రైవర్లకు సంబంధించిన కండక్టర్లకు సంబంధించిన విషయం అయితే బలక పెడితే, ఇప్పుడు ఏదైతే బస్ స్టేషన్స్ ఉన్నాయో బస్ స్టేషన్స్లలో కనీస సౌకర్యాలు అక్కడ లేవండి. మహిళలకు కాలకృత్యాలు తెలుసుకోవడానికి ఎప్పుడైనా వెళ్ళడానికి వెళ్తే అక్కడ ఎక్కడ కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి బస్ స్టేషన్లలో ఈరోజు ప్రయాణికులు లబోదిబో మొత్తుకున్నా కూడా అక్కడ రేట్లు ఏదైతే ఉన్నదో అక్కడ ఒక 10 రూపాయల 20 రూపాయలకు సంబంధించిన ఒక వాటర్ బాటిల్ ఈరోజు 30 నుంచి 40 రూపాయలకు ఇస్తున్నారు. ఏమనంటే మేము ఇక్కడ చెల్లించవలసి ఉన్నది, టెండర్లు పెట్టామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే హైవేస్ వచ్చిన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాండ్స్, బస్ షెల్టర్స్ నిర్మానుష్యంగా మారినాయి. 9 గంటల తర్వాత వాళ్లకు బస్సు సౌకర్యమైన కల్పిస్తలేరు. హైవేస్ మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. లోపటి ప్రాంతాలలో బస్సులు వెళ్తలేరని కంప్లైంట్స్ వస్తున్నాయి. దీని మీద కూడా దృష్టి సారించవలసిన ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదు? ఇప్పుడు బస్ స్టాండ్లలో ఉన్న పరిస్థితి ఎందుకుందంటే, గతంలో ఎండి గారు ఏం చేసారు, అప్పుడు ఉన్నటువంటి ఈడీ కూడా కొంత చొరవ తీసుకొని మొబైల్ టాయిలెట్స్ అని పెట్టారు. అంటే బస్సులోనే తీసుకుపోయి ఈ మహిళల గురించి కొంత ఇబ్బంది ఏర్పడుతుందని అప్పుడు యూనియన్ రిప్రజెంటేషన్ చేస్తే మెహదీపట్నంలో కానీ, రాణిగంజ్లో కానీ, లేకపోతే డిహెచ్ఎల్లో కానీ, పడంచెల్లో కొన్ని ప్లేస్లలో ఈ మొబైల్ టాయిలెట్స్ అని పెట్టారు. అంటే పబ్లిక్ ఉపయోగపడతాయి, అదేవిధంగా ఆర్టీసీలో చేస్తున్న ఉద్యోగుల గురించి కూడా ఉపయోగపడతాయని మొబైల్ టాయిలెట్స్ పెట్టారు. సో ఆ వ్యవస్థను కూడా తీసేయడం జరిగింది. అంటే ఎక్కడైతే బస్ స్టేషన్ ఇప్పుడు చాలా టర్నింగ్ పాయింట్ మెహదీపట్నం ఉంటుంది, లేకపోతే అక్కడ ఉప్పల్లో ఉంటుంది, లేకపోతే దిల్సుఖ్నగర్లో ఉంటుంది. ఈ మెయిన్ పాయింట్ ఎక్కడైతే ఉంటాయో అక్కడక్కడ కంపల్సరీ అక్కడ అటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేని పక్షం లేవు, ఎందుకంటే ఒక్కొక్కరు డ్యూటీ 10 గంటలు 14 గంటలు చేస్తున్నప్పుడు ఎక్కడైతే వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ఉంటుందో ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర కనీస కాలకృత్యాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ కాలకృత్యాలను తీసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? మీకు ఒక్కటే కారణం, అడిగేవాడు లేకపోతే అన్యాయమే రాజ్యం ఏదైతే జరుగుతూ ఉందో అదే జరుగుతూ ఉంది. అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క యూనియన్లను తప్పకుండా ఇస్తే ఇటువంటి వ్యవస్థ పోతుంది, ఇటువంటి ఇబ్బందులు అనేవి పోతాయి. ఇప్పుడు వెనకటికి బ్రిటిష్ కాలం పరిస్థితి ఆర్టీసీలో ఉండొద్దని మనం చాలాసార్లు కోరుకున్నాం. అది చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. దీనిపైన తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులే కాదు, ఇప్పుడు బయట ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో కూడా కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నారు. మన కాంట్రాక్ట్స్ తోటి పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నారు. అంటే దీనికి ఒకటి సొల్యూషన్ అనేది శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ తూతూ మంత్రంగా ఏదో కొన్ని వసతులు కల్పించి కొన్ని కల్పించుకోవడం, పూర్తిలో ఇబ్బందులు ఏర్పడే విధంగా ఉండడం అనేది అక్కడ జరుగుతూ ఉన్నది. దీనికి అన్నిటికీ అందుకే మేమేమంటున్నామంటే, ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఒక్కసారి దయ ఉంచి మీరు యూనియన్లను ఇస్తే, మీరు యూనియన్లు ఏమైనా చెడు చెప్తే చేయకండి, కానీ నిజమైన వాస్తవమైన ఉన్నాయో అవి చెప్తే చేయండి. ఇప్పుడు యూనియన్ అనేటివి అక్కడ యాజమాన్యానికి ప్రభుత్వానికి వారధిగా మధ్యగా ఉండి మరి ఈ యొక్క పనులు చేస్తారు. ఆ యొక్క యూనియన్లను మరి ఈ రోజు అనుమతిస్తే ఎటువంటి నష్టాలు ఉండవు, ఆర్టీసీకే లాభం ఉంటుంది. కాబట్టి దానిపైన కొద్దిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రైట్ సార్, ఇదే విషయంపై రమేష్ పటేల్ గారు